ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గత రాత్రి కాల సమయంలో మనకి చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిన్నటి కాలపు పరిచర్యలోను పనిపాట్లోను ఆయన తోడును ఆయన యొక్క కాపుదలను దేవుడు మనకు అనుగ్రహించి మరి ఉదయకాల సమయంలో మనల్ని శ్రేష్ఠులుగా సజీవులుగా లేపి ఆయన్ని స్తుతించి మహింపరుచుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో మనకిచ్చిన ఈ చక్కటి శ్రేష్టమైనటువంటి దినాలను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ మరి నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ఉదయకాల సమయంలో మరి పేతురు పత్రిక ద్వారా కొన్ని వర్తమానాలను మనం విన్నాం కదా, సందేశాలని వింటున్నాం కదా, నేర్చుకున్నాం కదా. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథం దగ్గర నుంచి మనము వాక్యాన్ని వింటున్నాము, గ్రంథాలని. అలాగే నూతన నిబంధన గ్రంథంలో పత్రికల్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గ్రంథాల ద్వారాగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. అలాగే పత్రికల ద్వారాగా భవిష్యత్తు జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందుని బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి ఉదయకాల సమయంలో మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని నేడు మనము బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ముందు మోషబాబు ప్రార్థనతో నేటి పరిచర్యలోనికి మనందరం ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పర్లజుడు మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలమైన సుధులు సోదరు చెల్లించుకున్నాను తండ్రి. తండ్రి ఈ ఉదయకాల సమయంలో వేగరమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాదు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలదున్నాను సుధులు సోదరు చెల్లించుకున్నాను తండ్రి. తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి పేతురు రాసిన మొదటి పత్రిక తండ్రి 3వ అధ్యాయం తండ్రి మేము చదువుచుండగా నేర్చుకుని పోతుండగా మాకు సౌందర్యమైన తెలంగాణ ప్రశ్నించండి. ఇదిగోండి తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి వదులు వేసిన స్థానిక సంఘాలు దీని సాయంత్రం వచ్చి కాబట్టి తండ్రి వాక్యాన్ని పోసిన బిహారంగా దీని సాయంత్రం వచ్చి కాబట్టి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిచయం వీక్షణ మీ బిడ్డలందరూ దీని సాయంత్రం వచ్చి కాబట్టి తండ్రి వాక్యాన్ని పోయిస్తున్న బిహారంగా దీని సాయంత్రం వచ్చి కాబట్టి తండ్రి. ఇదిగోండి తండ్రి నూతనంగా తరపుదనం సేవకులందరూ దీని సాయంత్రం వచ్చి కాబట్టి తండ్రి. ఇదిగోండి తండ్రి చిన్న ప్రార్థన మీరు పాదాలు చేసుకోవడం వేడుకుంటూ క్రీస్తు వారి నామమున ప్రార్థన మీకు సమా ప్రియపాలకు తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరలోకమా కన్న తండ్రి చిన్న కారమైన మీకు తెచ్చుకున్నాము తండ్రి. ఈ ఉదయకాసం ఎదురుమైతే సన్ని భాగ్యాన్ని మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించి నీకు తెచ్చుకున్నాము తండ్రి. ఉదయకాసం ట్రీగా తండ్రి మా మొదటి ప్రతి రాసిన పత్రిక అయితే 3వ చేతనే మేము చదువుతుండగా నేను ఇచ్చిన పోచుగా తండ్రి విని విషయ కాబట్టి మారుతంగా రాసుకుంటా తండ్రి. ఉదయకాసం ట్రీగా తండ్రి ఈ లెసన్ బేడ్రమ్స్ దాని వారికి దయచేయండి. మా ఫ్రెండ్స్ సాండ సంఘం నుంచి ఓదురు సంఘం కాపాడిందండి. వాక్యం బోస్తున్న బీగల రాజు అని కూడా చేయడండి. కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి తండ్రి. 2 సంఘాలను సేవకులను దీవించండి. నూతనంగా తార్ఫిదాన్ని సేవకులను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవత దేవుని నామాన్ని మహింపరిచినటువంటి మరి మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కొంచెం వెనకేసుకుని కాలు మీద బైబిల్ పెట్టేసి కొంచెం వెనకేసుకో. మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమె రైట్, మంచిది నాయన. మరి చక్కటి సమయానికి దేవత దేవుడు మరి మనల్ని నడిపించారు. మరి ఉదయకాల సమయంలో పేతురు పత్రిక నుంచి కొంత సమాచారాన్ని, సందేశాన్ని, వర్తమానాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయం నుంచి మనం ఈ విన్నటువంటి వర్తమానాన్ని మనం ఒకసారి నెమరు వేసుకుంటున్నప్పుడు ఏమండి, విశ్వాసులకి పరిశుద్ధులకి అందరికీ కూడా అవసరాన్ని బట్టి ఏముంటాయని తెలియజేస్తున్నారు పేతురు గారు. పరీక్షలు ఉంటాయి, అవసరాన్ని బట్టి మనకి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలని పరీక్షలను మనం తట్టుకుంటూ క్రీస్తులో మనము నిలకడగా మరి ఉండాలని పేతురు గారు ఈ పత్రికను ప్రారంభిస్తూ మాట్లాడారు. అలాగే 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మనం అందరం కూడా యాజకులుగా ఉన్నాము, మనము ఏమండి పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలుగా మనం అందరం కూడా ఉన్నామని, ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి, బాధ్యత ఇదని మనం ఒకరినొకరు విశ్వాసం మీద మరి దేవుని సంఘంగా మనందరం కట్టబడాలని 2వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక ఈరోజు 3వ అధ్యాయంలో కూడా మనం వినబోతున్నటువంటి వర్తమానం ఏంటంటే భార్య భర్తలు ఎలా ఉండాలి, యాత్రికులుగా చెదిరిపోయినటువంటి విశ్వాసులందరూ
కుటుంబముగా ఉన్నప్పుడు ఈ కుటుంబము దైవికంగా ఎలా ఉండాలి అన్న ఆలోచనలతో మరి ఈ 3వ అధ్యాయం మనందరితో మాట్లాడుతుంది. కనుక భార్యాభర్తలు ఇరువురు మరి దేవునిలో ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని గురించి ఈ 3వ అధ్యాయం మాట్లాడుతుంది. కనుక ఇప్పుడు నేరుగా మనము ఈ 3వ అధ్యాయ నేపథ్యంలోనికి, 3వ అధ్యాయ సందేశంలోనికి, వర్తమానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని, కనుక ఇప్పుడు ఈ 3వ పత్రికను, 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా మనం ఈ 3వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో పేతురు పత్రిక 3వ అధ్యాయం మేము చదవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. మా హృదయాలను, మా మనస్సులను, మా నేత్రాలను వెలిగించండి తండ్రి. ఈ సమయంలో మీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఎలాంటి పరిచర్యలు, ఎలాంటి ప్రార్థనలు, ఎలాంటి నాయన ఉన్నతమైనటువంటి భక్తి భావాలతో ఏ బిడ్డలైతే ముందుకు వెళ్తున్నారో ఆ బిడ్డలందరికీ మీ తోడును, భద్రతను, కృపను, క్షేమాన్ని దయచేయండి. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘాలని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఈ సమయంలో పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని మనము ముందుగా నేపథ్యాన్ని మనం చూద్దాం. ఓకేనా మోష బాబు? ముందుగా నేపథ్యాన్ని, అపోస్తుడైనటువంటి పేతురు గారు ఈ పత్రికని ఆనాటి కాలంలో ఆయన ఎన్నో సంవత్సరంలో ఈ పత్రికను రాశారనుకున్నాం. 62 నుంచి 64వ సంవత్సరం మధ్యకాలంలో ఆయన రాశారు. అయితే ఎక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఈ మాటలు రాశారంటే ఆసియా మైనర్ దేశాలలో చెదిరిపోయి జీవిస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి క్రైస్తవులకి ఈ పత్రికను వ్రాస్తున్నాడు ఆయన. ఎందుకు వ్రాయవలసి వచ్చిందని అంటే అనేక మంది శ్రమలు, హింసలు, అపనిందలు, బాధలు ఎదుర్కొంటున్నటువంటి వారికి చేయూతనివ్వడానికి, వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, వారికి ఆదరణ కలిగించడానికి పేతురు గారు ఈ పత్రికని వ్రాస్తున్నారు. సరే, ఇక దీనిని నేపథ్యంగా మనం మనసులో పెట్టుకుంటే ఈ అధ్యాయం యొక్క సారాంశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి మోష బాబు? 22 వచనాలు కదా. వెరీ గుడ్. ఈ 22 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ముందుగా సారాంశంలో మొదటి భాగం చూద్దాం. భార్య భర్తల జీవితం. ఏంటి మోష బాబు? ఈ చెదిరిపోయి యాత్రికులుగా ఉన్నటువంటి వారి జీవితాలు ఎలాగా స్పందించాలి అని అంటే వీరు కుటుంబాలుగా కట్టబడుతున్నారు. మొదటిగా మోష బాబు ఎలా ఉన్నారు వీళ్ళు? కుటుంబాలుగా ఉన్నటువంటి వీరు దైవికంగా ఎలా వీరు తీర్చిదిద్దబడాలి, భార్యాభర్తలు ఇరువురు కలిసి ఎలా దేవుని సన్నిధిలో ఎదగాలో ఏమండి పేతురు గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఆజ్ఞలు, విధులు తెలియజేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. చూద్దాం. 1 నుంచి 7 వచనాల్లో సారాంశంలో మొదటి భాగం భార్యాభర్తల జీవితం. భార్యలు తమ భర్తలకు లోబడి ఉండాలని బోధిస్తున్నాడు ఆయన. భార్యలు ఏం చేయాలట? తమ భర్తలకి అలాగే భర్తలు తమ భార్యలను గౌరవించి జ్ఞానముతో జీవించాలని ఉపదేశిస్తున్నాడు. బాహ్య అలంకరణ కంటే అంతరంగ సౌందర్యము దేవుని దృష్టిలో మిగులు విలువైనదని బోధిస్తున్నాడు ఆయన. అలాగే సారా దేవుని భయంతో జీవించిన స్త్రీలకు ఆదర్శంగా ఉంది అని ఈ మొదటి 7 వచనాల్లో సారాంశంలో మొదటి భాగంలో పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూద్దాం, లేఖన భాగాలకు ఒకసారి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువునాను. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండిడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. మొదటి భాగంలో మనకి ఏం కనబడుతుంది మోషబాబు? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అంటే భార్యలు ఏం చేయాలట? పురుషులకి లోబడాలి. దేవుని వాక్యాన్ని బట్టి, అలాగే భర్త ప్రేమను బట్టి భార్య ఎప్పుడు కూడా భర్తకు లోబడి ఉంటే ఆ కుటుంబము చక్కగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అని వాక్యం మనకి మొదటి భాగంలో సెలవిస్తుంది. కానీ ఈరోజు పరిశుద్ధ స్త్రీలు ఎలాగ ఉన్నారని అంటే స్త్రీలేమో భర్తలుగా వ్యవహరిస్తారు, భర్తలేమో స్త్రీలాగా వ్యవహరిస్తారు. అలా ఉండకూడదు.
దేవుడు ఈ సృష్టిని చేసినప్పటి నుంచి దేవుడు ఆదాముని చేసినటువంటి తర్వాత ఆదాముకి సాటి అయిన సహాయంగా స్త్రీని చేశాడు. అందుకని స్త్రీ ఏం చేయాలంటే పురుషునికి లోబడాలని వాక్యం చెబుతుంది. పురుషుడికి భర్తకి లోబడలేనటువంటి స్త్రీ దేవునికి లోబడుతుందని చెప్పడం అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఏ భార్య లేదా ఏ స్త్రీ అయితే భర్తకి లోబడి ఉంటుందో ఆ భార్య దేవునికి భయపడుతుంది, దేవునికి లోబడుతుంది. కనుక అలాంటి భార్యలుగా అలాంటి భర్తలుగా ఉండాలని దేవుడు మనకి ఇక్కడ వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. కనుక ఇక్కడ భార్యలు ఏం చేయాలి? భర్తలకు లోబడి ఉండాలి. ఏ భార్య అయితే భర్తకు లోబడి ఉంటుందో తన దాంపత్య జీవితం మోషబాబు తన కుటుంబ జీవితం ఎలాగుంటుంది అని అంటే సుఖశాంతులతో సంతోషాలతో ఉంటుంది. కనుక ఈరోజు సుఖశాంతుల్ని సంతోషాలని కోల్పోతున్నాయనంటే ఆ కుటుంబాల్లో ఏమండి భార్యలు భర్తకు లోబడట్లేదేమో అన్నటువంటి ప్రశ్న మనకు రాక తప్పదు. వాస్తవానికి ఏమండి భర్తలకు లోబడినటువంటి భార్యలు ఒక్కొక్క జీవితం ఒకవేళ సాఫీగా వెళ్ళకపోవచ్చు, సంతోషంగా ఉండకపోవచ్చు, ప్రస్తుతం ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. కానీ దాని భవిష్యత్తు ఎలాగుంటుందని అంటే ఏమండి అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులా ఉంటాడో నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితాన్ని అనుభవిస్తావు. యెహోవాయందు భయభక్తులు కలిగిన కుటుంబం ఎలాగున ఆశీర్వదింపబడినన్నది కీర్తన. కనుక ఏ భార్య అయితే భర్తకి లోబడి ఉంటుందో ఆ భార్య భర్తకు లోబడితే దేవునికి లోబడుతుంది. మొట్టమొదటిగా స్త్రీ దేవునికి లోబడుతుంది కనుకనే భర్తకు లోబడాలి, భర్తకు లోబడుతుంది కనుకనే దేవునికి లోబడాలి. మొదటిగా దేవునికి లోబడేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి భవిష్యత్తు జీవితము వారి కుటుంబ జీవితము చక్కగా ఉంటుందని పేతురు గారు మొదటి భాగంలో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మాట చదువుతున్నాను 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబట్టబడి వచ్చును. ఒకవేళ భర్త పరిస్థితి బాగోలేదనుకో, నువ్వు భర్తకు భయపడి ఉంటే నీ భర్త అవిశ్వాస అయినా సరే నీ మంచి ప్రవర్తన బట్టి ఆ భర్త ఎక్కడికి వస్తాడు? దేవుళ్ళలోనికి వస్తాడని ఇక్కడ మొదటి భాగంలో మనకు కనబడుతుంది. ఇక స్త్రీల గురించి చెప్తున్నాడు. జడలు అల్లుకొనుటయు, తర్వాత మాట చదువునాను. బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అంటే స్త్రీల విషయంలో దేవుడు కొన్ని కండిషన్లు పెడుతున్నాడు అనమాట. స్త్రీ ఎలాగుండాలంటే క్రీస్తును అంగీకరించినటువంటి స్త్రీ ఎలాగుండాలంటే తగుమాత్రపు ఆభరణాలు ధరించిన గలిగదై ఉండాలి అని చెబుతున్నాడు. ఎందుకనంటే మీరు యాత్రికులు పరదేశులనై ఉన్నారు కనుక మీరు బ్రతుకున్నంతసేపు భయంతో దేవునికి గడపాలి కనుక ఈ లోకాన్ని మీరు ధరించుకోకండి. స్త్రీలుగా జడలు బంగారము ఆభరణాలతో దృష్టి అంతా కూడా క్రైస్తవ స్త్రీ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే అలంకరణ మీద ఉంటుంది. కనుక అలంకరణ మీద వెళ్ళకుండా కుటుంబాన్ని అలంకారంతో కట్టుకోవాలి. కుటుంబాన్ని కట్టుకోవడంలో నీకు అలంకరణ కావాలి. ఒంటి మీద వస్త్రాలను ధరించుకోవడంలో ఒంటి మీద ఏమండి జడలు అల్లుకొనడంలో అలంకరణ కాదు. మరి నువ్వు క్రీస్తుని అంగీకరించావంటే నువ్వు చక్కగా ఆయన్ని అలంకరించుకున్నావు. ఇంకా అంతకు మించిన మరొక భాగ్యం లేదు. కనుక కుటుంబంలో మెలకువలు చెబుతున్నాడు. కుటుంబంలో భార్య భర్తలు ఎలాగుండాలో చెబుతున్నాడు. భార్య ఎలాగుండాలో చెబుతున్నాడు. స్త్రీ ఎలాగుండాలో చెబుతున్నాడు. దేవుని దృష్టికి విలువైనటువంటి స్త్రీలుగా ఉన్నారా, విలువలేని స్త్రీలుగా ఉన్నారా అన్నది మనం ప్రశ్నించుకోవాలని మొదటి భాగంలో మనకు వినబడుతున్నటువంటి మాట. 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడిండును. ఇప్పుడు ఎవరి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు? ప్రారంభములో ఆది కాండములో ఉన్న అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము గారి భార్య ఎవరు? ఏమండి ఏ పని చెబితే ఆ పని చేసిందండి సారమ్మ గారు. ఎందుకనంటే అబ్రహాం దేవుని పనిలో ఉన్నాడు. ఆ దేవుని పనిలో ఉన్న తన యజమానుడికి భార్య చక్కటి సహకారినిగా ఉన్నది. ఎంత దూరం ప్రయాణం చేశారో, ఎక్కడికి వెళ్తున్నారు ఏం చెప్పేవాడు కాదు. దేవుడు తనతో చెప్పేవాడు, తన భార్యతో చెప్పి ప్రయాణాన్ని చేసుకుంటూ వెళ్ళారు. అందుకనే అబ్రహాముని ఏమని పిలిచింది సారమ్మ గారు? వెరీ వెరీ గుడ్, యజమానుడు అని పిలిచి అతనికి లోబడింది. కనుక ఇప్పుడు క్రైస్తవ స్త్రీలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా మీ భర్తలకి యజమానులకి లోబడుతూ భయపడుతూ ఉంటే
మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నాడలా మీరు కూడా సారమ్మ గారికి పిల్లలు అవుతారు. సారమ్మ గారి పిల్లలు మీరు అనుకో, మీ తల్లి ఎవరికి లోబడ్డది? అబ్రహాముకు లోబడ్డది. అలాగే మీరు మీ పురుషులకి లోబడుతుంటారని వాక్యం ద్వారాగా జ్ఞానాన్ని పేతురు గారు వివరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. రైట్, ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు రెండవ సారాంశంలో రెండవ భాగాన్ని చదువు నాన్న. 8 నుంచి ఎన్ని? 12. వెరీ గుడ్. 8 నుంచి 12 వచనాలు విశ్వాసులు పరస్పర సంబంధాలు ఉండాలట. ఒక విశ్వాసకి మరొక విశ్వాసకి ఏముండాలట మోషబాబు? పరస్పర సంబంధాలు ఉండాలని 8 నుంచి 12 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. అందరూ ఏక మనసు, కనికరము, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అందరూ ఎలా ఉండాలట మోషబాబు? ఏక మనసు, కనికరము, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇంకేటట? అపకారానికి అపకారం చేయకుండా. ఏటి మోషబాబు? ఆశీర్వాదంతో ప్రత్యుత్తరం ఇవ్వాలి. దేవుడు నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తాడని ఈ సారాంశంలో రెండో భాగం మనకి సెలవిస్తుంది. ఒకసారి మనము ఆ భాగాలను చదువుదాం. 8 నుంచి ఎన్ని వచనాలు? 12 వచనాలు చదువున్నాను. 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనసు గలవారునై ఉండి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు గనక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. క్రైస్తవులందరూ కూడా ఏం చేయాలట మోషబాబు? ఏం చేయాలట? దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మరి ఏం చేయాలి? మనకు అపకారాన్ని చేశారనుకో, మనకు అపకారం చేసినటువంటి వారు, మనకి హాని చేసినటువంటి వారికి మనం ఎలా నిలబడాలి? ఆశీర్వాదంతో నిలబడాలి. ఒకరినొకరు మనం అనుకుంటాం, ఈ ఒకడు నాకంటే తక్కువ ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నా మాటే వినాలి అని మనం అనుకుంటాం. ఒకరిని మనం ఏం చేస్తాం? కీడు తలపెడుతూ ఉంటుంటాం. అలాంటి వారికి మనం ఎలా కనబడాలంటే, ఎలా కనబడాలట? ఆశీర్వాదంగా మనం కనబడాలి. అపకారానికి ఆశీర్వాదంతో ప్రతిస్పందించాలి. ఒకప్పుడు మనల్ని స్పందించాడు, మనం మాట్లాడలేదు. ఇప్పుడు మనం మాట్లాడే సమయం రావాలంటే నువ్వు చక్కనటువంటి రీతిలో ఏం చేయాలి? ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి. అదే అంటున్నాడు ఇక్కడ. తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరు సుఖ దుఃఖములు ఎందరూ ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయము గలవారై ఉండండి. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడునైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. అంటే ఒకరినొకరు దీవించుకోండి. కానీ నేడు పరిస్థితి ఎలా ఉందంటే ఒకరినొకరు దూషించుకుంటున్నారు. రైట్. ఇప్పుడు మనల్ని ఎవరైతే దూషించినప్పుడు మనం ప్రతి దూషణ చేయకూడదు. మనల్ని ఎవరైతే కీడు తలపెట్టారో వాడికి ప్రతి కీడు తలపెట్టకూడదు. మరి ఏం చేయాలి? వారిని దీవించాలి. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, నిన్ను ఎవరైతే అపకారం నీకు తలపెట్టారో ఆ అపకారం తలపెట్టిన వారిని ముందే దేవుడిని నిలబెడతాడు తెలుసా? ఆశీర్వాదంతో నిలబెడతారు. ఇప్పుడు ఆశీర్వాదం, నువ్వు పొందినటువంటి ఆశీర్వాదం అవతల వ్యక్తితో మాట్లాడుతుంది అనమాట. అవతల వ్యక్తితో అలా మాట్లాడాలంటే నువ్వు ఏం చేయాలంటే అపకారానికి ఆశీర్వాదంతో ప్రతిస్పందించేలా ఉండాలి. వెరీ గుడ్. నువ్వు వెల్కమ్ చెప్పేవారిగా ఉండాలని ఈ భాగం మనకి సెలవిస్తుంది. తర్వాత 10వ వచనం చదువునాను. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోడు వారు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా. ప్రభువు ముఖం ఎవరికి విరోధంగా ఉందట మోషబాబు? కీడు చేయ వారికి విరోధంగా ఉంది. జీవమును ప్రేమించి మంచి దినాలను ఎవరైతే చూడాలనుకుంటున్నారో వారు చెడ్డదానిని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఏమండి? కానీ ఏమండి? ప్రభు కొన్ని నీతిమంతుల మీద ఆయన చెవులు ప్రార్థన వైపు ఉన్నావు కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవుని ముఖము ఎవరికి విరోధంగా ఉన్నదట నాయన? కీడు చేసినటువంటి వారికి. అందుకనే మనము ఇతరులకి కీడు చేసేవారిగా
ఏమండి దూషణ చేసేవారిగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? దీవించేవారిగా ఉండాలి, ఆశీర్వదించేవారిగా ఉండాలని ఇప్పుడు సారాంశంలో రెండో భాగాన్ని చూసాం కదా మోషే బాబు. ఇప్పుడు మూడో భాగాన్ని చూద్దాం. 13 నుంచి 17 వచనాలు. ఓకేనా? 13 నుంచి 17 వచనాల్లో మనకి ఏం కనబడుతుంది అని అంటే క్రీస్తు పాపుల కొరకు ఒక్కసారి శ్రమపడి మరణించాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు మోషే బాబు? వెరీ గుడ్. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వన మహిమలో ఉన్నాడు అనేటువంటి సందర్భాలని మనకు 18 నుంచి 22 వచనాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నావు కనుక ఇప్పుడు సారాంశంలో ఎన్నో భాగాన్ని చదువుతున్నాం? మూడో భాగాన్ని చదవాలి కదా. 4వ భాగాన్ని మూడో భాగాన్ని మనం చూద్దాం. మనం 4వ భాగాన్ని చెప్పుకున్నాం కనుక ముందు 4వ భాగాన్ని చదువుకుందాం. 18 నుంచి 22 వచనాలు చూద్దాం ముందుగా, తర్వాత అప్పుడు మూడో భాగాన్ని చదువుకుందాం. ఓకేనా మోషే బాబు? 4వ భాగాన్ని చదువుదాం. 18 నుంచి 22 వచనాలు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడును. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవివేకులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మ ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయటు కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను దేవుడు అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకములో ఆయన శ్రమపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. దేవదూతల మీద, శక్తుల మీద, ప్రభుత్వాల మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడని పేతురు గారు యేసుక్రీస్తుల వారి యొక్క జనన మరణ పునరుత్థానాలని వృత్తాంతాలని మరొక్కసారి తెర మీదకి తీసుకుని వస్తున్నాడని. ఎందుకు తెర మీదకి తీసుకుని వస్తున్నాడో, మనము కూడా ఒకానొక సమయంలో ఇలాంటి సేవా పరిచర్య చేసి మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దానికి గాను ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగా ఉండాలని పేతురు గారు ఈ విషయాల్ని సారాంశంలో 4వ భాగంలో ఆయన మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇప్పుడు 3వ భాగాన్ని చదువుదాం. ఇందాక 3వ భాగాన్ని చదవాలి, అయితే 4వ భాగాన్ని మనం చదవం కనుక ఈసారి కొంచెం మరొకసారి వెనక్కి వెళ్దాం. 4వ భాగాన్ని చదువుదాం. 13 నుంచి 17 వచనాలు. 3వ భాగం రైట్. నీతి కొరకు శ్రమపడుట. ఏటి మోషేబా మనం ఏం చేయాలట? నీతి కొరకు శ్రమ పడాలి. 13 నుంచి 17 వచనాలు చదువుదాం. ఒక్క నిమిషం అయినా. నీతి కొరకు శ్రమ పడుట. నీతిని అనుసరించేవారు శ్రమలను ఎదుర్కొన్న భయపడకూడదు. నీతిని అనుసరించేవారు శ్రమల్లో వచ్చినా సరే ఏం చేయకూడదు? భయపడకూడదు అని అంటున్నాడు ఆయన. క్రీస్తును ప్రభువుగా హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి మోషే బాబు? తమలో ఉన్న నిరీక్షణకు కారణమైనటువంటి క్రీస్తుని వినయముతో చెప్పడానికి మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని 13 నుంచి 17 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఒక పర్యాయం అక్కడికి వెళ్దాం. ఏమండి 3వ అధ్యాయము 8వ వచనం నుంచి అనుకున్నాం. చదువునాను. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడక కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన చూసి అపనింద వేవారు సిగ్గుపడదురు. దేవుని చిత్తం అలాగినడల క్రీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఇంకో వచనమా చదువునాను. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి ఏం చేశాడట? ఆయన శ్రమ పడునని దైవలేఖనం మనందరికీ సెలవిస్తుంది కనుక ఇంతవరకు మనం విన్నటువంటి వర్తమానాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం.
ఇక్కడ పేతురు గారు ఏమని చెబుతున్నాడంటే క్రీస్తు నిమిత్తం మనము శ్రమలు, బాధలు, కష్టాలు కూడా అనుభవించాలి. పడటం కాదు, వాటిని అనుభవించాలి. అనుభవించడం అని అంటే మనం ఏదైనా వస్తువులను కొనుక్కుంటాం, ఆహార పదార్థాలను కొనుక్కుంటాం, వాటిని ఏం చేస్తాం? తింటూ అనుభూతిని అనుభవిస్తాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు, శోధనలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి క్రైస్తవుడు అనుభవించాలి. ఇవి నాకు వద్దు అనడానికి వీల్లేదు. ఇవి ఎవరైతే అనుభవించరో వారు దేవుణ్ణి సరిగా అవగాహన చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. ఏమండి, ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి సరిగా తెలుసుకోకపోతే ఇంకా మన బ్రతుకెందుకు? అసలు ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము? దేవుణ్ణి పరిపూర్ణంగా, సంపూర్ణంగా, సంతోషంగా ఆయన్ని అనుభవించాలని. పళ్ళుని, పలహారాలని, ఆహార పదార్థాలను అనుభవిస్తున్నావు కదా, మరి దేవుణ్ణి అనుభవించవా? అదే అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి ఉన్న ఎడల. రుచి, యాపిల్ తింటే ఎంత రుచిగా కనపడుతుంది? ఆ యాపిల్ రుచి, దేవుని ప్రేమ మనకు కనపడాలి. ఒక సీతాఫలం తింటుంటే ఎంత టేస్ట్గా కనపడుతుంది. ఇప్పుడు వస్తాయి సీతాఫలాలు, ఇప్పుడు రావు. ఇప్పుడు ఇంకా కొన్ని ఖర్జూర ఫలాలు కావచ్చు, దానిమ్మ ఫలాలు కావచ్చు, ఏమండి మామిడి పండ్లు, రాత్రి తిన్న మామిడి పండ్లు, అవి ఎంత రుచిని ఇచ్చినాయి. అలాగే దేవుణ్ణి కూడా మనం ఆయన రుచిని అనుభవించాలి. ఆది కాండంలో ఆయన రుచి ఎలా ఉంది, ఆయన టేస్ట్ ఎలా ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు తాను దేవునికి బలిగాను, అర్పణగాను, పరిమళ సువాసనగా దేవునికి అర్పించుకున్నాడు కదా. ఆయన కూడా సువాసన ఎదజల్లాడు. మీరు ఈ లోకంలో కష్టాల నడుమ, సమస్యల నడుమ, బాధల నడుమ కుటుంబాలని, సంఘాలని, సమాజాన్ని వీటినన్నింటినీ కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు, మీరు కష్టాలని, శ్రమలని, బాధల్ని అనుభవిస్తున్నప్పుడు మీరు దీవించబడతారంటున్నాడు. కీడుకి ఎవరికి ప్రతికీడు చేయొద్దు అంటున్నాడు. ఇలా పత్రిక ద్వారాగా ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు ఆయన. మనకి ఒక పరిధి ఉంది కనుక ఆ పరిధిని బట్టి మనం మాట్లాడుకుంటే మన మాటలు ఇతరులకే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. సందేశమా? సరే, వివరాల్లోనికి వెళ్దాం. ముందుగా ఈ అధ్యాయంలో పేతురు గారు ప్రధానంగా 2 విషయాలను బోధిస్తున్నారని. ఎన్ని విషయాలు మోషే బాబు? 2. ఒకటేంటంటే కుటుంబములో దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. కుటుంబాలన్నీ కూడా ఎలా ఉండాలి మోషే బాబు? దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. కుటుంబంలో ఎవరుంటారు? భార్యాభర్తలు ఉంటారు కనుక భార్యాభర్తల బంధం పరస్పర గౌరవము, ప్రేమ, వినయము, విధేయతతో వారిద్దరూ కూడా ఉండాలని మొదటి భాగంలో పేతురు గారు చెబుతున్నాడు. ఇక రెండో భాగంలో లోకములో క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. లోకంలో మనం ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు ప్రతీకారం కాకుండా నీతిని ఎన్నుకోవాలి. క్రీస్తుకు మాదిరిగా బాధలను సహించాలి. బాధలను మనము సహించాలి. ఆయన ఎన్నో బాధలు సహించాడు కదా. ఆయన మనకు రక్షకుడు అయ్యాడు కదా. ఆయన మనకి మాదిరి అయ్యాడు కదా. కనుక ఇప్పుడు మన అందరం కూడా ఎలా ఉండాలంటే ఆయనకు విధేయుడిగా ఉండాలి. మనకి మాదిరిగా ఆయన ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు? వెరీ గుడ్. ఈ యొక్క అధ్యాయం యొక్క సందేశంలోనికి వెళ్దాం. ఈ అధ్యాయం మనకి ఏమని సందేశాన్ని ఇస్తుందని అంటే, నీతిమంతమైన జీవితము, వినయము, ప్రేమ, శ్రమల మధ్య క్రీస్తుకు సాక్షులుగా నిలబడటయే క్రీస్తు ద్వారాగా మనము జీవిస్తున్నామని ఈ అధ్యాయం మనకు వివరణ ఇస్తుంది. ఇక రెండవది, ఈ అధ్యాయం మనకి బోధించేది ఏంటంటే, బాహ్య అలంకరణ కంటే, బాహ్య అందం కంటే హృదయ సౌందర్యం ముఖ్యము. కుటుంబంలో పరస్పర గౌరవం అవసరము. అపకారానికి ఆశీర్వాదంతో ప్రతిస్పందించాలి. నీతి కొరకు శ్రమ పడడానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మోషే బాబు? వెరీ గుడ్, సిద్ధంగా ఉండాలి. క్రీస్తు శ్రమలను ఆదర్శంగా తీసుకుని జీవించాలి. క్రీస్తు శ్రమలను ఏం చేయాలంటే మోషే బాబు? రైట్. ఇది మనకి ఈ అధ్యాయం సందేశంగా ఇస్తుంది. ఇక ఈ అధ్యాయం మూలవచనం, ముఖ్య వచనం మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తును ప్రభువుగా మీరు హృదయములలో ప్రతిష్ఠించుకొనుడి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ ప్రత్యుత్తరము చెప్పుటకు ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉండాలని మరి మాట మనకి సెలవిస్తుంది. కనుక మనకి ఈ మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం మనకు అందించే వర్తమానం ఏంటి అని అంటే, భార్యాభర్తలు ఎలా ఉండాలట? ఒకరి పట్ల ఒకరు లోబడి ఉంటుండాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలంటే జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేయాలి.
భార్య మీద గొడవపడి భర్త ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి గౌరవము ఉండదు. భర్త మీద గొడవ పెట్టుకుని భార్య ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలము సమాధానము ఉండదు. కనుక గౌరవం లేనటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి, గౌరవింపబడేటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి, ఆనందించే ప్రార్థనలు ఉన్నాయి, అపహాస్యం చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి, వేషధారణ ప్రార్థనలు ఉన్నాయి, వాస్తవమైనటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. కనుక ఇలా మనం వీటిని అన్నిటినీ బ్యారేజ్ చేసుకుని చక్కటి ప్రార్థనలు చేసి ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. అంటే మనం నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా జకరియా ఎలిజబెత్లు ఎలాగున్నారు? వారు సకల ఆజ్ఞలకు విధేయులుగా ఉన్నారు, లోబడి ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. అందుకని వారి భార్య భర్తల ప్రార్థన దేవుడు అంగీకరించాడు, స్వీకరించాడు. ఇక ఏమండి అకుల ప్రిస్కిల్ల వారు ఇరువురు కలిసి దేవుని యొక్క సువార్తలో సేవలో పరిచర్యలు ముందుకు వెళ్తున్నారు. ఏమంటే అనేక ఫ్యామిలీలు ఉన్నాయి, భార్య భర్తల కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా దేవునికి ఎలా ప్రార్థన చేశారు, ఎలాంటి ప్రతిఫలాలు పొందుకున్నారో రాగడ దినాల్లో మనందరం విందాం, నేర్చుకుందాం, తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకున్నట్లయితే మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు మీ సహాయమును మీ సహకారమును మాకు అనుగ్రహించి మీ యొక్క వాక్యంతో మమ్మల్ని నడిపించి మీ మహిమను మీ ప్రభావమును మాకు ధరింపజేసినందులకే కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని నాయన మాకు మీరు ఇచ్చినటువంటి ఆత్మ ఆలోచనలతో, ఉద్దేశంతో, మా జ్ఞానంతో, మా తెలివితో, యుక్తితో తండ్రి మీ మాటలో అవగాహనలోనికి తీసుకురావడానికి సిద్ధపడ్డాం. ఇంకా నాయన అమూల్యమైన విషయాలు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నాయన ఈ 3వ అధ్యాయంలో దాగుని ఉన్నాయి తండ్రి. ఇంకా అనేక మంది దైవ సేవకుల ద్వారాగా ఈ మాటలు మేము వినడానికి, నేర్చుకోవడానికి మరొక పర్యాయం మీరు మా జీవితాల్లో ఆయువును, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయమని వేడుకుంటూ తండ్రి ఎంతవరకు జరిగిన ఒక పరిచయను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధుల హృదయాలు మీరు తాకమని, దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావం మీ పాసందులు మేమందరం ఇటు రీతి కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహింపరుచుకునే పర్యంత వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్ యు.